వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. సెన్సార్ పూర్తి చేసుకుని మార్చి 21న విడుదలకు సిద్ధమైన ది సస్పెక్ట్. క్రైమ్ థ్రిల్లర్ ది సస్పెక్ట్ ప్రపంచవ్యాప్తంగా మార్చి 21న విడుదలకు సిద్ధమైంది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో రిషి కిరణ్, శ్వేత, రూపా, శివ యాదవ్, రజిత, ఏకేఎన్ ప్రసాద్, మృణాల్ కీలక పాత్రలు పోషించారు. రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వంలో కిరణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ పై రూపొందింది. హత్యపై జరిగే పరిశోధనలో ఆసక్తికరంగా చూపించే కొత్త కోణంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కింది. ఈ చిత్రానికి రాఘవేంద్ర సినిమాటోగ్రఫీ, ప్రజ్వల్ కృష్ణ సంగీతం, ప్రవీణ్ ఎడిటింగ్ అందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ మంచి స్పందన అందుకుంది. SKML మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతులు అందిస్తుందని నిర్మాత కిరణ్ కుమార్ తెలిపారు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ రైస్ మిల్ షూటింగ్ పూర్తి. శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్ బ్యానర్ పై నంబర్ 1 గా రూపొందుతున్న చిత్రం రైస్ మిల్ యూత్ఫుల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకునే విడుదలకు సిద్ధంగా ఉంది. లౌక్య, మేఘన, హరీష్, కార్తిక్, వరుణ్, కేశవ, దిల్ రమేష్ ప్రధాన తారంగా రూపొందించిన ఈ చిత్రంలో సీఎం మహేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎం వంశీధర్ రెడ్డి, శ్రీనివాసులు సాయి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా విఆర్ రాజేష్తో సహా నిర్మాతగా, సుధాకర్ విశ్వనాథుని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. గ్రామాలు దేశానికి వెన్నముక్క అనే కాన్సెప్ట్తో రూపొందిన ఈ చిత్రం కేవలం 21 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని ఈ వేసవిలో గ్రాండ్ రిలీజ్కు సిద్ధంగా ఉంది. హైదరాబాద్ మరియు పరిసర గ్రామాల్లో షూటింగ్ జరిపిన ఈ చిత్రంలోని 5 బ్యూటిఫుల్ సాంగ్స్ను ఉగాది సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంగీతం సతీష్ సాధన్, సినిమాటోగ్రఫీ ఈదర్ ప్రసాద్, ఎడిటింగ్ అనుగోలు రేణుకాబాబు, ఫైట్స్ శంకర్ అందిస్తున్నారు. ఘనంగా జరుపుతున్న అనగనగా ఆస్ట్రేలియాలో మూవీ ట్రైలర్ లాంచ్. సుహానా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై BTR శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో తారక రామ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం అనగనగా ఆస్ట్రేలియాలో తాజాగా విడుదలై ట్రైలర్ ఆసక్తికరంగా మారింది. దర్శకుడు తారక రామ మాట్లాడుతూ ఈ చిత్రం మొత్తం ఆస్ట్రేలియాలోనే షూట్ చేశామని, కానీ నటీనటులను సాంకేతిక నిపుణులు తెలుగువారే అని తెలిపారు. మెల్బోర్న్ వాతావరణ పరిస్థితులు చాలా కఠినమైన ఈ సినిమాను పూర్తి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం 122 రోజుల్లో 83 లొకేషన్లతో షూటింగ్ పూర్తయింది. ఎంతో మంది స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆస్ట్రేలియాలో సినిమా తీయడం కష్టమన్నారు. అయినా పట్టుదలతో సినిమాను పూర్తి చేసినట్లు తెలిపారు. యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మార్చి 21న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ ఉండడంతో విదేశాల్లో జరిగే అద్భుతమైన థ్రిల్లర్ కథను చూడడానికి వేచి చూడాల్సింది. అమెజాన్ ప్రైమ్లో మాన్యం ధీరుడు. RVV మూవీస్ బ్యానర్ పై RVV సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించిన మాన్యం ధీరుడు సినిమా ఈరోజు అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన సక్సెస్ మీట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి ప్రారంభించగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖను సినీ హబ్గా మారుస్తున్నామని, ఇప్పటికే చర్యలు తీసుకున్నామని తెలిపారు. అల్లూరి సీతారామరాజుగా నటించిన RVV సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పాత్ర కోసం కత్తి యుద్ధం, విలువిద్యలో శిక్షణ తీసుకున్నానని, అల్లూరి పోరాటం ప్రస్తుత యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. SKML మోషన్ పిక్చర్స్ ద్వారా థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు OTTలో కూడా ప్రసారం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ వేడుకలో మాజీ డిప్యూటీ మేయర్ గాడి సత్యనారాయణ, డైరెక్టర్ యాదకుమార్, GSN రాజు తదితరులు పాల్గొన్నారు. మార్చి 21న వస్తున్న రాజుగారి దొంగలు. లోహిత్ కళ్యాణ్, రాజు కుంచడ, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ విలాయుధన్, పూజా విశ్వేశ్వర్, TV రామన్, RK నాయుడు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న రాజుగారి దొంగలు మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇటోసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారు నాయుడు నిర్మించిన ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పిస్తున్నారు. లోకేష్ నాల్, హిటాసో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కింది. దర్శకుడు లోకేష్ రణాల్ హిటాసో మాట్లాడుతూ ఈ సినిమా వైవిధ్యమైన కథతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుందని, మార్చి 21న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరారు. ఈ థ్రిల్లింగ్ మూవీని థియేటర్లో ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నాయి. పొయెటిక్ లవ్ స్టోరీ మూవీ కాలమేగా కరిగింది. ట్రైలర్ రిలీజ్. ఈ నెల 21న విడుదలకు వస్తున్న సినిమా. వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగుండ, నోబిన తార ప్రధాన పాత్రలో నటించిన కాలమేగా కరిగింది మార్చి 21న ప్రపంచ కవిత దినోత్సవ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది. సింగరా క్రియేటివ్ వర్కింగ్ బ్యానర్స్ పై మారి శివశంకర్ నిర్మించిన చిత్రానికి సింగర్ మోహన్ దర్శకత్వం వహించారు. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ హైలైట్స్: ఫనీ బిందు చిన్ననాటి నుంచి ప్రేమికులు స్వచ్ఛమైన ప్రేమలో కలహాలు లేకుండా జీవిస్తారు, కానీ కాలం వారిని విడదీస్తుంది. ఫనీ తన జ్ఞాపకాల్లో ప్రేమను వెతుకుంటూ ఓ ప్రయాణం మొదలు పెడతారు. ప్రేమికులు తిరిగి ఎలా కలిశారనేదే కథలో ఆసక్తికరంగా చూపించారు. దర్శకుడు సింగర్ మోహన్ సినిమాను పొయిటిక్గా అందంగా మలిచారు. గూడప్పన్ అందించిన మ్యూజిక్ ట్రైలర్ ఆకట్టుకుంది. నటినటులు వినయ్ కుమార్, శ్రవణి మజ్జరి, అరవింద్ ముదిగుండ, నోమిన తారా తదితరులు ఈ ప్రజెంట్ లవ్ స్టోరీని థియేటర్లో ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్నారు.
పెళ్లికాని ప్రసాద్ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే ఫన్ బ్లాస్ట్ సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది. ప్రెస్ మీట్ లో హీరో సప్తగిరి ప్రధాన పాత్రలో నటించిన పెళ్లికాని ప్రసాద్ మార్చి 21 విడుదల కానుంది. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ సినిమా హ్యూమర్, సోషల్ కామెంటరీ మిశ్రమంతో వినోదభరితంగా ఉండబోతుంది. థామా మీడియా ఎంటర్టైనర్స్ బ్యానర్ పై విజన్ గ్రూప్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తుంది. ప్రెస్ మీట్ లో సప్తగిరి మాట్లాడుతూ ఈ సినిమాతో ప్రేక్షకులందరూ కడుపుబాన అవుతారు. టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రాన్ని ప్రభాస్, వెంకటేష్ గారు ప్రోత్సహించడం గౌరవంగా ఉందని తెలిపారు. దర్శకుడు అభిలాష్ రెడ్డి సినిమా మంచి వినోదాన్ని అందిస్తుందని నమ్ముతున్నారు అన్నారు. డ్రమాత కేవై బాబు, భానుప్రకాష్ గౌడ్, ఇతర నటీనటులు ప్రేక్షకుల్ని సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. కన్నప్ప స్వగ్రామంలోని శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన డైనమిక్ హీరో విష్ణు మంచు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కన్నప్ప సినిమా ఏప్రిల్ 25న విడుదలకు సిద్ధమైంది. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికు విడుదలైన టీజర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. విష్ణు మంచు కన్నప్ప సినిమా రిలీజ్కు ముందుగా 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఉటుకూరు గ్రామానికి వెళ్లి భక్తపన్ కన్నప్ప స్వగృహాన్ని సందర్శించారు. గ్రామస్తులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టీఫెన్ దేవసి సంగీతం అందించిన పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాపై సినీ ప్రేమికులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సమంత సొంత ప్రొడక్షన్ కంపెనీ త్రళాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ల మీద నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 శుభం విడుదలకు సిద్ధం. ప్రముఖ నటి సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి త్రళాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్స్ ను స్థాపించారు. ఈ సంస్థ తొలి చిత్రంగా రూపొందించిన శుభం చిత్రీకరణ పూర్తయింది. కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో పాటు థ్రిల్లింగ్ అనుభూతి అందించే ఈ సినిమా బండి ప్రేమ్ ప్రవీణ్ కడ్రెగ్లా తెరకెస్తున్నారు. వసంత మరిగంటి కథను అందించగా హర్షిత్ మల్రెడ్డి, శ్రియా కుంటం, చరణ్ పేరి, శాలిని కొండపట్టి, గనివిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ప్రధాన పాత్రలు నటించారు. మృదుల సుజిత్ సింగ్ సినిమాటోగ్రఫీ, రామ్ చరణ్ తేజ్ ప్రొడక్షన్ డిజైన్, ధర్మేంద్ర కాకర్లాడ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. త్రళాల బ్యానర్ కు ఈ ప్రాజెక్టులు ఎందుకు ఎంచుకున్నామో త్వరలో తెలియజేస్తామని సమంత తెలిపారు. మరిన్ని అప్డేట్ కోసం వేచి చూడాలి. గుత్తా జ్వాల నితిన్ కోసం చేసిన స్పెషల్ సాంగ్. బ్యాడ్మింటన్ లో స్టార్ క్రీడాకారిణిగా రాణించిన గుత్తా జ్వాల హీరో నితిన్ గుండె జారి గల్లంతైందో సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో గుత్తా జ్వాల ఈ విషయం గురించి మాట్లాడుతూ నితిన్ కోసమే ఆ పాట చేసిందని తెలిపారు. ఒకసారి పార్టీ జరుగుతుండగా నితిన్ తన సినిమాలో సాంగ్ చేయాలని కోరాడని, సరదాగా అప్పటికి అంగీకరించాలని చెప్పారు. కానీ 3 నెలల తర్వాత నితిన్ మళ్లీ సాంగ్ గురించి ప్రస్తావించాడని, సెట్ ఫైనల్ అయిందని చెప్పాడని వెల్లడించారు. తాను చేయలేనని చెప్పినా నితిన్ పట్టుబట్టడంతో ఆ పాట చేశానని చెప్పారు. ఆ పాట తాను చేయడం వల్లనే నేషనల్ మీడియా దృష్టి సినిమాపై పడిందని, మంచి ప్రచారం లభించిందని తెలిపారు. తనకు సినిమాల్లో అవకాశం వచ్చినా ఆసక్తి లేకపోవడంతో తిరస్కరించానని, సినిమా రంగంలో ఎలా ఉండాలో తెలుసు, కానీ తనకు ఆ ఫీల్డ్ సరిపోదని అన్నారు. బ్యాడ్మింటన్ లో ప్రాక్టీస్ తర్వాత విశ్రాంతి ఉండగా సినిమాలో 24 గంటల పని ఉండేలా ఉంటుందని చెప్పుకొచ్చారు. సినిమాలో రాణించాలంటే సిగ్గు లేకుండా ఆడిపడాల్సి ఉంటుందని, అది తన వల్ల కాదని గుత్తా జ్వాల స్పష్టం చేశారు. నితిన్ రాబిన్ హుడ్ నుండి డేవిడ్ వార్నర్ ఫస్ట్ లుక్. యంగ్ హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రాబిన్ హుడ్. భీష్మ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 28న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు ఓపెందించగా తాజాగా ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీకి మేకర్స్ వార్నర్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. బౌండరీ నుంచి బాక్సాఫీస్ కు భారత సినిమాకు స్వాగతం అంటూ స్పెషల్ అనౌన్స్మెంట్ చేసింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం వినోదంతో పాటు వినూత్నమైన కథాంశాన్ని అందించనుంది. ప్రియదర్శి కోర్ట్ ఓపెనింగ్స్ తో సెన్సేషన్. టాలీవుడ్ యంగ్ హీరో, టాలెంటెడ్ హీరో ప్రియదర్శి పులిగుండ ప్రధాన పాత్రలో, హర్షారోహన్ కీలక పాత్రలో నటించిన చిత్రం కోర్టు. దర్శకుడు రామ్ జగదీష్ పాల్ నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ కోర్టు థ్రిల్లర్ డ్రామా ప్రీమియర్స్ నుంచే సాలిడ్ టాక్ అందుకుంది. డే 1లోనే అద్భుతమైన ఓపెనింగ్ సాధించిన ఈ చిత్రం మొదటి నుంచి 8.10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది ప్రియదర్శి కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రానికి బేబీ ఫేమ్ విజయ్ బుల్ఘానికి సంగీతం అందించగా నేచురల్ స్టార్ నాని నిర్మాణం వహించారు. కోర్టు నేపథ్యంలో ఇంత ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కావడం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. నాగ చైతన్య, శోభిత జంటపై వైరల్ మూమెంట్. అక్కినేని హీరో నాగ చైతన్య తన తాజా చిత్రం తండేల్తో సెన్సేషన్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కంబ్యాక్ గురించి కింగ్ నాగార్జున చేసిన ఒక వ్యాఖ్య వైరల్ అవుతుంది. ఆయన మాట్లాడుతూ ఇంటికి కోడలు కూడా శోభిత మహత్యం అని సరదాగా కామెంట్ చేయడం అందరిలో ఆసక్తి పెంచింది. వివాహం తర్వాత కూడా నాగ చైతన్య, శోభిత జంట తమ కెరీర్ను కొనసాగిస్తూనే తన వైవాహిక జీవితం అందంగా సాగిస్తున్నారు. లేటెస్ట్ గా వీరి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగ చైతన్యకు రేసింగ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ప్రత్యేకంగా కార్లు, రేస్ ట్రక్స్ కూడా కలిగి ఉన్నందున ఆయన లేటెస్ట్ గా శోభితతో కలిసి ఓ రేస్ ట్రాక్ వద్ద కనిపించడం ఆ పిక్ ను మరింత ప్రత్యేకం చేస్తుంది. ఈ చిత్రంలో నాగ చైతన్యకి ఇష్టమైన 2 అంశాలు రేసింగ్ అండ్ శోభిత కనిపించడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం
వ్యక్తం చేస్తున్నారు. ఈ రొమాంటిక్ రేసింగ్ మూవీ ప్రస్తుతం వైరల్ గా మారింది. స్లిమ్ లుక్ లో పవన్ కళ్యాణ్ వైరల్ అవుతున్న తాజా ఫోటోలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర విరమల్లో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలున్నాయి. అలాగే మరో రాజకీయ థ్రిల్లర్ ప్రాజెక్టులో కూడా పవన్ నటిస్తున్నారు. ఇటీవల కుంభమేళ సందర్శనకు వెళ్లిన పవన్ కొంచెం లావుగా మారినట్లు అనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే తాజా ఫోటోల్లో మాత్రం పవన్ స్లిమ్ లుక్ లో దర్శనమిస్తున్నారు. నిన్న జరిగిన పార్టీ మీటింగ్ లో పవన్ జా లైన్ మరియు బాడీ ఫిట్నెస్ మునుపటిలా కనిపించకపోవడంతో ఆయన కొన్ని కిలోలు తగ్గినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు. చాలా తక్కువ రోజుల్లోనే తన లుక్స్ తో వచ్చిన ఈ మార్పును చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుండగా పవన్ కొత్త లుక్ వెనుక సినిమా కోసం డెడికేషన్ ఉందా లేక రాజకీయ కార్యక్రమా అనేది చర్చనీయాంశమైంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.